ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో పొగాకు వ్యతిరేక దినోత్సవ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా పాల్గొన్నారు. పొగాకు వినియోగంతో శరీరంలోని అన్ని అవయవాలకు నష్టం జరుగుతుందని, ముఖ్యంగా ఊపిరితిత్తులు దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్తో పాటు దీర్ఘకాలిక వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. పొగాకు రహిత జిల్లాగా ఎన్టీఆర్ను తీర్చిదిద్దాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. నేను నా జీవితంలో ఎప్పటికీ పొగాకు మరియు ఇతర పొగాకు ఉత్పత్తులను వాడను. నేను నా కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు పరిచయస్తులను ఇటువంటి పొగాకు ఉత్పత్తులను వినియోగించకుండా సూచిస్తాను. వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవేర్నెస్ క్రియేట్ చేస్తూ టొబాకో అలాగే తదితర వస్తువులు అయితే ఉన్నాయి, మాదక ద్రవ్యాలు అయితే ఉన్నాయి, ఇవన్నింటినీ తీసుకోవడం వల్ల ఎన్ని నెగిటివ్ ఇంపాక్ట్ ఏముంటుంది, సో ఎట్లాగా జీవితాలు నాశనం అయిపోతాయి, దీని గురించి అవేర్నెస్ క్రియేట్ చేయబోతున్నాము. సో దీని ద్వారా మెయిన్లీ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళని దీన్ని విడిపించడము, అండ్ ఎవరైతే దీన్ని క్యూరియాసిటీకి బట్టి తీసుకోవాలని ఆలోచిస్తున్నారో వాళ్ళని దాని జోలికి వెళ్లకుండా దాని నుంచి దూరంగా పెట్టడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ప్రతి ఒక్కరు దీని నుంచి జరిగే నెగిటివ్ ఇంపాక్ట్ని, అది నేను చెప్తాను కదా, మానహాని, ప్రాణహాని, ధనహాని అన్ని జరుగుతాయి దీంట్లో. సో మనం రోడ్లో మీద వెళ్ళి యాక్సిడెంట్లు చూస్తుంటే మందులు తాగి డ్రగ్స్ తీసుకుని లేదా స్మోకింగ్ చేసుకుంటూ పడిపోయి చనిపోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి అన్ని రకాలుగా ప్రాబ్లం ఉండే ఈ ద్రవ్యాలు అలాగే ఈ టొబాకో అయితే ఉన్నాయో దీన్ని మానేసి మనము హెల్తీ లైఫ్ని మనము ఆస్వాదించాలి, అలాగే మన జీవితానికి ఆహ్వానించాలి. ఈ భాగంగానే యోగాంధ్ర కూడా ఒక మంచి సందేశం అలాగే సన్నివేశం. ఇప్పుడు యోగాంధ్ర భాగంగా ఎవరైతే టొబాకో మానేయాలనుకుంటున్నారో మానేసి ఒక సంకల్పం తీసుకొని ఒక 10 రోజులు కూర్చొని యోగా చేయండి, హెల్త్ బాగుంటుంది. మీరు ఇన్ని రోజు అయితే టొబాకో తీసుకుని అన్ని హెల్త్ అంతా పాడైపోయిందో అవన్నీ రికవర్ అయిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరి సందర్భంగా యోగాంధ్ర క్యాంపెయిన్ ఉపయోగించుకుంటూ ఈ టొబాకోని మానేసి మంచి లైఫ్ స్టైల్ని ప్రాక్టీస్ చేసుకుంటూ హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలి, అలాగే హెల్తీగా ఉండాలనేది గవర్నమెంట్ ఉద్దేశం. అలాగే ముఖ్యమంత్రి గారు కూడా దీని గురించి విజన్ 2047 కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఈ విజన్ 2047లో భాగంగా ప్రతి ఒక్కరూ వెల్తీ హ్యాపీగా ఉండడానికి కృషి చేయాలి. దాంట్లో భాగంగా యోగా ప్రాక్టీస్ చేయాలి, దాంట్లో భాగంగా టొబాకో మానేయాలి, ఈ డ్రగ్స్ మానేయాలి, హెల్తీ లైఫ్ స్టైల్గా ఉండాలి. మనం ఒక సమాజానికి ఆదర్శంగా మనం చూసిన వాళ్ళు ఇట్లా ఉండాలనే టైపు బతకాలి తప్పితే ఇలా ఉండకూడదు అని ఇలాగ బతకూడదు. కాబట్టి దయచేసి పిల్లలు అలాగే తల్లిదండ్రులు, ఈవెన్ ఎవ్రీవన్ హూ ఈజ్ కన్జ్యూమింగ్ ఆర్ నోయింగ్లీ అన్నోయింగ్లీ దీన్ని బారిన పడి బాధపడుతున్నారో లేదా ఇబ్బంది పడుతున్నారో మీరు దయచేసి ముందుకు రండి. మీకు డీఅడిక్షన్ సెంటర్స్ కూడా మన దగ్గర ఇప్పుడు ఉన్నాయి. జీజీహెచ్లో గవర్నమెంట్ హాస్పిటల్లో డీఅడిక్షన్ సెంటర్ కూడా ఉంది. మీకు మానేయాలనుకుంటున్నాను కానీ మానేయడానికి అవ్వట్లేదు, ఇబ్బంది అవుతుందని మీకు ఎవరికైనా ఉంటే ఒకసారి రండి కలెక్టరేట్ దగ్గరికి. మన టీంకు మీకు టైఅప్ చేస్తాము, వాళ్ళు తీసుకెళ్ళి మీకు కౌన్సిలింగ్ చేస్తారు. ఎలా మానేయాలి, మానేయిన తర్వాత ఏమేమి లైఫ్ స్టైల్ హ్యాబిట్ ప్రాక్టీస్ చేయాలనేది కూడా మీకు చెప్పడం జరుగుతుంది. సో నో టొబాకో అనేది నో టొబాకో కాన్సెప్ట్తో ముందుకు వెళ్దాము, ఆరోగ్యవంతంగా ఉందాం.